బుధవారం రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 39 మంది మృతి చెందారు. గాజా సిటీలో 22 మంది చనిపోయారు. వారిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఖాన్ యూనిసెఫ్ లో జరిగిన మరో దాడిలో 19 మంది మృతి చెందారు. 24 గంటల్లో తాము 120 లక్షలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకుంది. మరి ఇంతమంది మానవ హనాలు జరుగుతున్నప్పుడు అమెరికా ఎందుకు స్పందించట్లేదు? అసలు ఇజ్రాయెల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే, ప్రతిరోజు అక్కడ చిన్నారులు, మహిళలు, వృద్ధుల శవాలను కూర్చోబెడుతున్నారు. లోపలి వాళ్ళు బయటకు వచ్చేలాగే వాళ్ళ నెత్తి మీద ఇల్లు కూలి ఎప్పుడు పడుతున్నాయో, ఎప్పుడు చనిపోతున్నారో, ఎప్పుడు బతుకుతున్నారో తెలియదు. వాళ్ళ బ్రతుకు ఒక అగమ్య గోచరంగా అంతు చిక్కని పరిస్థితుల్లో ఉంది. గాజా నగర శివారులను ఇజ్రాయెల్ భీకర దాడుల్లో మిగిలిన శిథిలాల కింద తన 2 పిల్లల కోసం ఒంటి చేతితో ఆశగా వెతుక్కుంటున్న ఒమన్ ను పాత్రికేయులు కదిలిస్తే ఇలా కన్నీటి కళ్ళలో దయనీయం, మాటల్లో నిర్వేదంతో జీవోత్సవంగా కనిపిస్తున్న అతను, మాకంటూ ఇప్పుడేమీ మిగల్లేదు, ప్రాణాలతో ఉన్న బిడ్డలైనా సాదుకోనివ్వనండి, ఈ మారణకాండకు ఏదో ఒక పరిష్కారం చూపించండి అంటూ వేడుకుంటున్నారు. ఒమర్ ఒక్కడిదే కాదు, కడుపు కోతలను తట్టుకోలేక గుండెల వీసేలా ఏడుస్తున్న కొన్ని లక్షల మంది గాజా వాసుల దయనీయ ప్రార్థన. ఉగ్రవాదంపై యుద్ధం ముసుగులో జాతి హననానికి తెగబడుతున్న మానవత్వాన్ని చితిమంటల్లో తగలబెడుతున్న ఇజ్రాయెల్ ను నిలువరించడంలో అంతర్జాతీయ సమాజం వైఫల్యానికి సాక్ష్యం. దాని నెతఫ్యూ నేతృత్వంలో జరుగుతున్న నరమేధంలో ఇంతవరకు బలైన 59,000 మంది గాజా వాసుల్లో 50% మంది స్త్రీలు, పిల్లలే ఉన్నారు. కుటుంబాలనే కర్కశంగా కాలరాస్తున్న టెల్ అవీవ్ అత్యంత హేయమైన హింసోన్మాదాన్ని ప్రదర్శిస్తూ మానవ నాగరికతకే మాయని మచ్చతిస్తుంది. గుప్పెడు మెతుకుల కోసం, గుప్పెడు నీళ్ల కోసం అలమటిస్తున్న అభాగ్యుల గుండెల్లోకి తోటాలు దించడం ఎంత అమానవీయం, అది రాక్షసత్వం. సాయం చేస్తామని పిలిచి ఆశగా వచ్చిన వారిని మారణాలకు బలి చేయడం మహాపాపం. గాజా వాసులకు అంతర్జాతీయ మానవతా సాయమేది అందకుండా నానా ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్ అమెరికాలతో కలిసి గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ పేరిట పన్నాగాలకు తెరచేసింది. టెల్ అవీవ్ సేనలు ఇష్టవేసిన ప్రాంతాల్లో జిహెచ్ఎఫ్ ఆరంభించిన ఆహార పంపిణీ కేంద్రాల దగ్గర బారులు తీరిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నప్పుడు అలా 6 వారాల్లోనే 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మంచినీటి సరఫరా కేంద్రాలు, బావులను పాడు పెడుతున్న ఇజ్రాయెల్ బలగాలు ఆసక్తులను కుప్పకూల్చుతూ గాజా ప్రజానికాన్ని నరకయాతనకు గురి చేస్తున్నాయి. పాలస్తీనియన్లను పస్తులతో మార్చి చంపుతూ మౌలిక వసతులన్నింటినీ నాశనం చేస్తూ గాజాను మరుభూమిగా మారుస్తున్నారు. ఆ నేలను నిర్జీవం చేసి మొత్తం స్వాధీనం చేసుకుంటామని టెల్ అవీవ్ హుంకరిస్తుండటం వెనుక అసలు దోషి అమెరికానే. అవినీతి అధికార దుర్వినియోగం కేసులో 2020 నుంచి విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహు తన ప్రధాని పదవిని కాపాడుకోవడానికి కావాలని నిబంధనాన్ని పొడిగిస్తున్నట్టు అప్పుడప్పుడు ఆయన తమలపాకులతో కొడుతూ సూక్తులు చెప్పే అమెరికా లోపల మాత్రం ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా అండదండలు లభిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంరక్షకురాలిని తానేనని అగ్రరాజ్యం గాజాపై యుద్ధానికి దిగినప్పటి నుంచి ఏడాది కాలంలో ఇజ్రాయెల్కు $1790 కోట్ల మేర సైనిక సాయం చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగించిన రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 100% సుంకాలు విధిస్తామని
ఆ వంతన చెప్తున్న అమెరికా నాటో యుద్ధాలను పల్లెత్తు మాట అనట్లేదు. గాజాలో మరణ హోమాన్ని, ఇరాన్ పై దాడులను ఇటీవల ఖండించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మాస్కో యుద్ధ పిపాసను గైర్హరించనే లేదు గౌరవ గౌరవించనే లేదు. వినాశకరమైన సమరాలను ఏకస్వరంతో నిరూపించడంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే రాజ్యాలను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు అనైతికత మానవాళి సమిష్టి శ్రేయస్సుకి ముప్పుగా పరిణమిస్తుంది. ఇదే విషాదం. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమెరికా ప్రతి దేశం మానవత విలువలతో నడుచుకోవాలని కోరుకుంటున్నాను.